బుద్ధి చేతనములాగిరయా వినరందయా బాబు వినరందయా కలికాల మహిమలను వినరందయా పతరంబులారి సాధింతు రేఖలిని కొల్లగా జనులంతో కఠిన వెలిపే కాలం వచ్చినయా కఠిన వెలిపే కాలం వచ్చినయా వినరన్నయా బాబు వినరందయా కలికాల మహిమలను వినరందయా మదిలో నన్ను దాసమహకునేను మేరకు వచనాలు తెలిపేనయా వీర బ్రహ్మము వాకు తప్పది ధరణీలు వీర బ్రహ్మము వాకు తప్పది ధరణీలు కనులు తెరిచి కలిని కడపండయా కనులు తెరిచి కలిని కడపండయా వినరన్నయా బాబు వినరందయా కలికాల మహిమలను వినరందయా నీకు శుభంబగుగాక అప్పో చదువుకోంగలు గంగమ్మ చెప్పి నీళ్ళేనా ఇల్లే ఇల్లే రెడ్డి పరిగెత్తుకోండి చూసుకోవడం కదా క్షణం ఉంది అది శరణమయ్యప్ప శరణమయ్యప్ప కదరా దాంట్లో ఎండి 7 కేజీలు ఉంది ఎండిపిండేది 7 కేజీ బంగారు 8 కేజీలు ఉంది బంగారు 8 ఇత్తలు శానా ఉంది అబ్బబ్బబ్బా ఒరే పాత్రం చక్కెర అని వీటి ఊరింటి ఇనుము కూడా ఇంకా చాలా ఉంది ఇనిమేటికి నీకు వాయువు వచ్చినప్పుడు చేతుల్లో పెట్టి ఇప్పుడు రేట్లు బాగుంటాయరా ఇంగిల్ వేస్తే డబ్బు చాలా వస్తుంది సావకారులు టోటల్ మొత్తం టోటల్ 7.5 ఎంతరా ఒక 7.5 పసుకున్నరా రే లెక్కల చాలా వీక్ గా భలే చదువుకోండి ఎన్న క్లాస్ అప్ప నువ్వు 3వ క్లాస్ 3 ఏళ్ళు పోయిన మళ్ళా మా మేడం బాగా చదువుతానని ఎత్తకపోయి ఒకే పట్టి 10వ క్లాస్ లో పడేసింది 10వ క్లాస్ అంటే ఎస్ఎల్సి ఇప్పుడు ఎస్ఎల్సి మార్కులు ఎంత మాత్రం భలే మార్కులు నాకు ఎంత మాత్రమా అన్ని 6 జీరోలే జీరోలు మళ్ళా ఇప్పుడు నాకు జాబ్ అయ్యా ఏమి జాబ్ రప్ప డాక్టర్ కోర్సు ఎంబీబీఎస్ డాక్టరా ఎంబీబీఎస్ డాక్టర్ ఎవరా నీకు ఇచ్చింది ఉద్యోగం పైన ఇప్పుడు మోరీ ఇచ్చింది సిమెంట్ మోరీనా మోరీ వై రే మోరీ కాదు మోదీ గ్యాస్ ఎక్కించేది తగ్గించేది నేనే ఏంటప్పా గ్యాసులు ఆడ ఏం పని చేస్తాడు డాక్టర్ కోర్స్ లో కదా డాక్టర్ కోర్స్ లో ఏం పని అంటే ముసలోళ్ళు గుండెకాయలు పెరికేసేది మళ్ళా పాయమూలు పెరిగితే పరకలతో కొట్టినే ఎవరు రీడు ఎవరున్నారు ఇంట్లో ఇది గణపతి బీరువాలో పెట్టాయిరా కాదు మన ఇంట్లో లక్ష్మీ బీరువాలో పెట్టరా లక్ష్మీ బీరువానా అది పుల్ అయిపోయిందా నేను పెళ్లి చేసుకున్నాడు మా ఎత్తగారింటి వాళ్ళు పెట్టిండ్రి పుత్సాంగ బీరువా ఆ బీరువాలో పెట్టేపోరా ఎవరు మన ఇంట్లో ఉండేది ఇంట్లో ఉండేది నా పెళ్ళాం ఉంది ఇంట్లో నీ పెళ్ళాం అంటే ఆ పెళ్ళ పేరు తెలియదు నేను నందిలో వివాహం చేసుకున్నా నా పెళ్ళ పేరు ఎంగమామ్మ నీ పెళ్ళాం అంటే ఎవరు నా పెళ్ళాం అంటే నీకు తెలుదా నా పెళ్ళ పేరు తెలుదా నా పెళ్ళ పేరు ఎంగమ్మ అమ్మ ఆడికి నేను ముద్దుగా పెట్టుకున్న పేరు నంది వెంగమ్మ అమ్మ అని నేను నందిలో పెట్టుకోండి నీ పెళ్ళాం నాకు రే ఆడిపోయి నంది వెంగమ్మ అమ్మను నేను రెడ్డి కదా నువ్వు రెడ్డా రెడ్డి పెళ్ళాం నీకేం కావాలరా నీ పెళ్ళాం నాక నీ పెళ్ళాము నీ పెళ్ళాం నాకు భార్య కావాలా నా పెళ్ళాము రెడ్డి పెళ్ళాం నీకేం కావాలరా రెడ్డి నేను రెడ్డి అవి నీ భార్య నాకు పెళ్ళాం కదా ఒరే నీకు తెలియదురా స్వామివారితో అడగరా స్వామి ఆయప్ప భార్య నాకేమైతుందియా ఓహో నీకు లవర్రా నా భార్య ఆయప్పకో తల్లి నాయన ఓ అమ్మ పేరు ఏం పేరుపా
నందిలో వివాహం చేసుకునేనే నా పెళ్ళ పేరు వెంగమ్మ అమ్మ. నేను ముద్దుగా పెట్టుకున్న పేరు నంది వెంగమ్మ అమ్మ అని. నంది ఆడిపోయి నంది వెంగమ్మ అమ్మను నట్టింట్లో తాళాలు గుర్తు తగలేసినాను, ఎత్తుకొచ్చి నీకు ఇచ్చేస్తుంది తాళాలు. నాకు అంత పేరు తిరగదు. నంది వెంగమ్మ అమ్మ అనరా, తాళాలు గుర్తు ఎత్తుకొచ్చిస్తుంది నీకు. నంది దెంగమాంబ ఏమి రే నంది దెంగమాంబ రే నంది వెంగమ్మ అమ్మ. అట్లా పలకలేదంటే ఏమి అంట? స్వామి మీ పాదములకు 10,000 వందనాలు స్వామి, 10,000 వందనాలు. గ్రహిస్తున్నాయన మీకు శుభం బగుగాక. రే సేవక అమ్మ లేదు గోప. ఎక్కడ పోయిందిరా? అమ్మ మా రెడ్డిని తోడుకు వెళ్ళిపోయింది. ఆ పక్కున్నారు ఇద్దరు చింతమాని కింద. రేను పొరపాటు పడుతున్నావు. ఈ పొద్దు చేపలు తెస్తానని చెప్పి నా పెళ్ళామికి చింతమానికి చింతకాయ అయిపోయింది మన ఇంట్లో. అది పచ్చి చింతకాయ కోసం పీటుది. ఆయన రెడ్డి ఉండలా అమ్మని ముట్టు పట్టి పైకి తోస్తా ఉంటే ఆయనకి మానేకే శాతరాత్ర నా పెళ్ళాం ఫుల్ ట్రైనింగ్ ఇచ్చినాను. నా పెళ్ళాం మానేకతో ఆయన ముట్టు పట్టి వస్తా ఉంటాడు. నీ గురించి గొప్పగా చెప్పాలి కదా. నా గురించి గొప్పగా చెప్పి ఎంత టెంకాయతో ఎంత మామిడితో పిండి తరకారి తాలింపులు నాకు ఎంత పెరిగింది. అది అదృష్టమురా, చాలా పెరిగింది. నా గురించి గొప్పగా చెప్ప. రాణి స్వామి స్వామి భలే పేరు ఏమవుతున్నాడు అప్ప. ఎవరు నాయన? మా రెడ్డి నాయన కోట్లకి సౌకర్యం ఈయన. కాకపోతే ఇప్పుడు ఈయన కూటుకు లేదు. అది ఎందుకు నాయన? అట్లా అయిపోయింది ఇవన్న పరిస్థితి. ఆయనకి ఇంకా ఎంత ఉందో తెలిసిన? ఏమిటి నాయన? భూమి 3,300 ఎకరాలు ఉంది. కాకపోతే వరుస వస్తే అది మోరీల కింద. అదెందుకు నాయన? అలా పైన సమాధి కట్టించి దుక్కులు లేకుండా మోరీనే గోరి. భలే పేరుగా వచ్చినాడు స్వామి. ఈ రూట్ లో మళ్ళా చూడు బస్సులు, కార్లు, టాటా సుమోలు, బెంజి కార్లు ఉన్నాయి. బెంజి కార్లుగా ఏమిటి నాయన? ట్యాంకుల్లో డీజిల్ ఉండదు, టైర్లో గ్యాస్ ఉండదు స్వామి. ఏడు మాన్లకింతో పెట్టుడు కాకులు గోలు ఎరిగింటాయి కదా, అవే సార్ మన బెంజి కార్లో. చెప్తాను స్వామి. భలే షౌట్ ముండా కొడుకీడు. పైన మాతాజుడు హెలికాప్టర్ 4 ఉన్నాయి, విమానాలు 3, ప్లేట్లు 2 ఉన్నాయి స్వామి. ప్లేట్ ఎందుకు నాయన? వాళ్ళు అడగ తింటారు గుండుగా ఉంటాయి స్వామి ప్లేట్లో. భలే గొప్పగా ఎప్ప స్వామి. అంత కాకపోతే టెంకాయతో పొంది సరి ఇంకా 300 ఎకరాలు ఉంది. ఒక మానికలే జుట్టు. అదెందుకు నాయన? వాణి లేకని రాళ్ళు ఎప్పినాయి, సుళ్ళు కూడా దిగు పడిపోయినాయి. వా తలకాడ కాయ కొట్టాలంటే మళ్ళా మేము ములబాగా ఇవ్వాల్సిందే. అట్లా పేరు అట్లా గొప్పగా బతికినాడు స్వామి. మీరు వస్తారని చెప్పి మంచి పిండి వంటలు చేపించినామయ్యా. అవేమిటో తెలుపు నాయన. సీమావులకి వేస్తాం చూడు స్వామి. పీడు, చెక్క, పూస అది 3 రోజులు దింపిండా. అంగన్వాడీ మేడం పిసికి పెట్టించడం, మొక్కలు పడిపిండి పుట్టు, బాలవాడి పుట్టు అది 2 రోజులు ఉంది. అంతా మిక్సింగ్ అల్వా, కుష్క, కోడిగుడ్డు పప్పు, తాలింపు, మేకపోతున్నాయ్యా, పెద్ద గడ్డ, సాసాబాయి, కయాపూకు, మైసూరు పూకు, నడ్డుంటా, చెప్పేట్లు, పూరీలు, రసగుల్లి, చపాతి, కరేపాకు ఫలఫల అంటూ చూడదే కరేపాకు. అరక్కుండా పోతే టమాటా రసం చేసినాము చెప్పరా? రాండి స్వామి పదండి. ఏదో మా ఇంటికి వచ్చి మేము పెట్టాను పీదిందరు పదండి. ఏమండి వీరదాస్? ఏమండి గోవిందదాసు గారు? వారంతా ప్రాధాన్యపడుతున్నారు కదా, వారెంబడి పోయి వారిచ్చిన ఆదిత్యములు సేకరించి వస్తాము రండి. ఏమండి గోవిందదాసు గారు, మీరు ఎవరు? పని పాడలు చేయలేని సోముని పోతులు వలే ఉన్నారు. మీరేదో కపట వేషము దాల్చి మనల్ని ఏదో మోసము చేయుటకై పడిన పన్నుగడ ఇది త్వరపడిన ముప్పు వాటిలను గాన వీరి కుట్రభావం ఏమిటో ఇప్పుడే బయలుపరచెదగాక. ఓ విరాట్ పొదులూరి వీర బ్రహ్మేంద్ర ప్రభు.